శ్రావణ మాసం వస్తుందంటేనే పండగల రోజు అని అనుకుంటాము. ఆడవాళ్ళకి ముందుగానే పండగ వస్తున్నట్టుమాట. మరి ఏటి ఆ శ్రావణ మాసం ప్రత్యేకత అంటే, శ్రావణ నక్షత్రంతో పౌర్ణమి చంద్రుడితో కూడిన మాసం కాబట్టి దీనికి శ్రావణ మాసం అని అంటారండి. మహావిష్ణువు నక్షత్రం కూడా శ్రావణమే. దీన్ని శ్రీ లక్ష్మీనారాయణ మాసం అని కూడా అంటాము. ఎందుకంటే లక్ష్మీదేవిని పూజించినప్పుడు విష్ణుమూర్తి లేకుండా ఉంటాడా అండి? తప్పకుండా అమ్మవారు పూజిస్తే పూజలన్నీ అయ్యేవారికి కూడా వెళ్తాయి. లక్ష్మి అంటే ధనం మాత్రమే కాదండి. లక్ష్మి అంటే ధైర్యం, విద్య, ధాన్యం, విజయం, పరపతి, గుణం, సంతానం ఇలాంటివన్నీ కూడా అమ్మవారు ప్రసాదిస్తారండి అమ్మవారిని పూజించడం వల్ల. మరి అలాంటి వరలక్ష్మి వ్రతం 2025వ సంవత్సరంలో 5 శ్రావణ శుక్రవారాలు వచ్చాయండి. 4 శ్రావణ మంగళవారాలు అయితే వచ్చాయి. మరి 2025వ సంవత్సరంలో మనం వరలక్ష్మి వ్రతం అనేది ఆగస్టు 8 శుక్రవారం జరుపుకుంటామండి. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఆగస్టు 8 శుక్రవారం అన్నమాట. మరి ఈ వారం మనకి తిథి ఆగస్టు 7 గురువారం మధ్యాహ్నం 1:28 అండి. ఆగస్టు 8 శుక్రవారం మధ్యాహ్నం 1:44 వరకు శ్రావణ శుక్ల చతుర్దశి తిథి అనేది ఉంటుందండి. మనకి శుక్రవారం తిథి శ్రావణ శుక్ల చతుర్దశి తిథి మాట. మరి ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ఆగస్టు 8 శుక్రవారం మధ్యాహ్నం 3:05 వరకు ఉంటుంది. తదుపరి శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతుంది. మరి ఇప్పుడు పూజా సమయాలు అనేవి చూద్దామండి. ఏ సమయంలో పూజ చేసుకోవాలనేది. ఆగస్టు 8 శుక్రవారం తెల్లవారితే 5:46 నుండి ఉదయం 8:20 సమయం మంచిదండి. ఈ సమయంలో పూజ గణపతి పూజ ప్రారంభించుకొని పూజ కంటిన్యూ చేసుకోవచ్చండి 12 లోపు వరకు. లేదు మాకు ఈ సమయం కుదరలేదంటే ఉదయం 9:15 నుండి ఉదయం 10:25 అండి. ఇది చాలా అద్భుతమైన సమయం. అమృత గడియలు కలిసిన పుణ్యకాల సమయం అండి. ఇలాంటి సమయంలో పూజ ప్రారంభించుకుంటే చాలా మంచిది. ఈ 2వ పూజా సమయం అనేది చాలా ఉత్తమమైంది. ప్లస్ మనకు అనుకూలమైంది. మనకి పలహారాలన్నీ చేసి మనం చక్కగా పూజ చేసుకోవడానికి కూడా సరిపోతుంది ఈ సమయం అయితే. ఇది చూసుకోండి. ఈ సమయంలో మనం విజ్ఞానానికి పూజ మొదలు పెట్టుకొని తర్వాత మన 12 లోపు వరకు పూజ అనేది చేసుకోవచ్చండి. మరి సాయంత్రం పూజా సమయాలు ఇప్పుడు చూద్దాము. సాయంత్రం 4:55 నుండి సాయంత్రం 6:33 సమయం అండి. ఇదే సమయంలో పూజ అంటే మనం తాంబూలాలు ఇచ్చుకోవచ్చు. మరియు అమ్మవారికి హారతి కూడా మరలా సాయంత్రం ఈ సమయంలో ఇచ్చుకుంటే చాలా మంచిదండి. ఇది కూడా పుణ్యకాల సమయం అంటే అమృత గడియలు కలిసిన సమయం అండి. చాలా అమోఘమైంది. మీకు ఇందాక ఉదయం చెప్పిన సమయం అయినా అంటే చాలా అప్పుడప్పుడు అరుదుగా కలుస్తుంది అన్నమాట మనకు అమృతకాల సమయం. పూజా సమయాల్లో కలిసినట్లయితే విశేషమైన ఫలితాలు అనేవి దక్కుతాయి. అలాంటిది ఈ వరలక్ష్మి వ్రతంకి మనకి అంత మంచి సమయం అయితే వచ్చిందన్నమాట. తప్పకుండా ఆ సమయంలో పూజ అనేది చేసుకోండి. ఉదయం చెప్పిన పూజా సమయాల్లో కూడా పూజ అయిన తర్వాత కంటిన్యూగా తాంబూలాలు అనేవి ఇచ్చుకోవచ్చండి. మరి ఎంతమందికి తాంబూలాలు ఇవ్వాలి? తాంబూలాలు అనేవి అమ్మవారికి ఒకటి పెడతామండి. అది మనమే ఉంచుకుంటాము. కాకుండా 5 మంది, 9 మంది, 11 మంది మీరు 5 మందికి ఇచ్చిన తర్వాత అది ఇంకా కౌంట్లోకి ఇంక తర్వాత ఎంతమందికైనా మనం ఇచ్చుకోవచ్చండి. మినిమం 5 మందికి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అమ్మవారి తాంబూలంతో కలిపి 5 మంది లెక్కేసుకున్నా మీకు సరిపోతుంది అన్నమాట. అంటే అందుబాటులో లేనివారు దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ గురించి మనకైతే చాలామంది తాంబూలాలకి ఉంటారు. అది ఇంకా 5 మంది తర్వాత ఇంకెంతమందికి ఇచ్చుకోవాలి, మరలా ఎక్కువ వస్తే నెంబర్ కౌంటింగ్ తేడా ఉంటుంది అని ఏం అవసరం లేదండి. 5 మంది తర్వాత మీకు ఇంకా ఎంతమంది అని లెక్కేయకుండా ఎంతమంది సువాసనలు వస్తే అంతమందికి కూడా మీరు తాంబూలాలు ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా దీంతో పాటుగా మీకు వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి అమ్మవారి అష్టోత్తర శతనామాల వీడియో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. ఈ వీడియో చివరి ఉంటుంది. మీకు కావాలనుకునేవారు పెట్టుకోవచ్చు. మరి మనకి 3వ వారం వరలక్ష్మి వ్రతం వచ్చింది కదండి. ఆ రోజు పూజ చేసుకోవడం కుదరకపోతే అంటే మనకి 5 వారాల్లో ఏ వారమైనా చేయొచ్చండి. అది పౌర్ణమికి వచ్చే ముందు 3 వారాల్లో చేసినట్లయితే ఇంకా మంచిది. ఎందుకంటే అప్పుడు మనకి పూజ చేసిన ఆ సమయంలో పట్టు అనేది ఎక్కువగా ఉంటుందండి. మన ఫలితం కూడా ఎక్కువగా వస్తుంది. కాబట్టి పౌర్ణమికి ముందు చేసేలా చూడండి. ఆ వారం కుదరపోతే ముందు 2 వారాలు చేసేలాగానే చూసుకోండి. ప్లానింగ్ చేసుకోండి. వ్రతం వారం కుదరకపోతే లేదో 3 వారాలు కుదరకపోతే చివరి 2 వారాలైనా చేసుకున్నా సరిపోతుందండి. మనకి ఈసారి 5 వారాలు వచ్చే కలిసి వచ్చింది.
మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని వాటి కోసం అశ్విని థాట్స్ ఛానల్ని ఫాలో అవ్వండి. ధన్యవాదములు.